ఆయనొక్కరికి ధన్యవాదాలు అని పబ్బతి పడుతుండు మహేష్ కుమార్ గౌడ్. ఇక పోతే ఢిల్లీ పేలుడు కారకులను వేటాడుతాం, ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన అమిత్ షా, ప్రతి ఒక్క దోషిని వేటాడి పట్టుకోవాలని ఆర్డర్స్. ఢిల్లీ పేలుళ్ల కేసు ఎన్ఐఏకి హ్యాండ్ ఓవర్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభం. పక్కా పాకిస్తాన్ వల్ల హస్తం ఉన్నట్టుగా అనుమానం తేట తెల్లమవుతుంది. ఇక మోతవారి అంటుండేగా గడుకో మాట నక్క ఊర పెట్టినట్టు కూతేస్తుండేగా. చేస్తాం, అవుతుంది, యుద్ధం చేస్తాం, మా దమ్మేందో చూపిస్తాం, మా తడాకేందో చూపిస్తాం. ఆయననే ఆపరేషన్ సింధూర్ పేరు మీదనే వాళ్ళని అదరగొట్టవయ్యా మోదీ అంటే కట్టె ఇరగకుండా పాన్ చావకుండా చేసిన వ్యవహారానికి మళ్ళీ ముప్పు మోపై కూర్చుంది. నమ్మించి 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 తడిగుడ్డతోని గొంతు కోసే రకం వాళ్ళని మొత్తం అదర చూపవయ్యా అని ఎంత మొత్తుకున్నా మోదీ కసిగందడా. ఇక రాకరకు వస్తే రకాలు నమ్మించి మళ్ళీ ఏం చేసిర్రు? ఆ జైషే మహమ్మద్ గారి పెళ్ళం ఉండబోసి ఎండలో కూర్చొని వాడిని మొలదాటి చంప ఇగో ఎంత పనికి పూనుకుండో చూడు. మళ్ళా కొంతమందిని పొట్టలు పెట్టుకుండు. ఆడెవడో ఉమర మహమ్మద్ ఎవడో ఉండువాడు. అగో వాంతో ఈ కథ నడిపిస్తే ఆడు కారణమే ఉండాట. మా పొలగాడు సక్కదనంగా బడికి పోతాడు, ఆడు పుస్తకాల పురుగు, ఆడు ఎవరు తెరుగుపోడు, ఎవరు జోలికి పోడు. గిట్టెట్టాయే గీ బుద్ధి ఎట్లా పుట్టాను ఇంటోళ్ళు. ఇవాళ ఒకటి బెగర్ జాతి యువత ఉందాట మునాష్టంది, అది దాని పేరు ఏం పేరు షాయినో గీనో ఏదో ఉంది. ఆ ముదనాష్టంది ఇటువంటి పోరగాళ్ళని చదువుకునే పోరగాళ్ళకు ఇది అది ఉసిగొల్పి వాళ్ళకు తాగిపించి తినిపించి ఏమేమి మంత్రాలు తెలుతుందో ఆ ముండ. అగో ఈ రకంగా చదువుకునే పోరగాళ్ళను ఆ ఉగ్రవాద కూపంలోకి గుంజి అన్ని పాడుబుద్ధులు నేర్పించుకుంటా ఇగో ఈ రకంగా తయారు చేస్తుందట అధ్యక్షది. అయితే ఒక్కసారి ఈ ఉగ్రవాదులు మన దేశంలో ఎన్నిసార్లు దాడులు చేసిర్రు, ఎక్కడెక్కడ చేసిర్రు, ఎంత నష్టం చేసిర్రు, ఏంది ఏం కథ అనేది ఇప్పుడు మనం పూసగుచ్చినట్టుగా అరుచుకోవలసిన పరిస్థితి. ఇగో రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ కనపడుతుందా? ఇక ఎర్రకోట మీద కన్ను పెట్టిర్రు ఈ పాకిస్తాన్ బయటవాజుగాళ్ళు. అలా టార్గెట్ మొత్తం ఎర్రకోటను ఏదో ఒక రోజు కథం పట్టియాలని బిర్ర కంకణం కట్టుకుర్రు ఈ పగబట్టిన పాకిస్తాన్ గాళ్ళు. అందుకనే మన ఆపరేషన్ సింధూర్ పేరు మీదనే ఆయాలనే నీ దమ్ము నీ సత్తా ఏందో చూపి మోదీ అంటే నిప్పుల మీద నీరు చల్లినట్టు అటు పంపితీవి, చూసినవా ఆయనటివి ఓ పలిస్తీవి. ఇప్పుడు ఏం సకదానం? దేశం అంతా ఆగం జగన్నాథం కాడికి వచ్చింది. పొడుగు నుంచి పొడుగు దాకా ఈ పాకిస్తాన్లతోనే ఇదే గొరికరాంతం అయిపోతుంది. మోదీ ఇక ఇప్పుడు కుందేలు పోయినాక బొర్రె కొట్టుకుంటే సకదనం ఏముంది? వాళ్ళు గంతే చుట్టం సూపులాగా ఏదో మీది మాట కట్ట బెదిరించి అది హార్డ్ బూట్ అంటారు, సందులో అంటారు. ఆయన కట్టుకు వచ్చింది ఇప్పుడు పాకిస్తాన్ కొడుకులకు. ఇక చూడు, ఢిల్లీ పైనే ఎందుకు ఉగ్ర దృష్టి, వందల మరణాలు, రక్తపు టేరులు. రాజధాని రెడ్ ఫోర్ట్ మరోసారి రక్తంతో నిండింది. దేశ హృదయం ఢిల్లీ, దేశానికి గుండెకాయ ఢిల్లీ. ఎర్రకోట సమీపంలో సాయంత్రపు ఆకాశం ఒక్కసారిగా నిప్పు మింగింది. గాలి గుసగుసలు కాదు, బాంబు శబ్దాలే వినిపించాయి. ఒక్క క్షణం నిశ్శబ్దం, తరువాత రక్తం, పొగ, ఆర్తనాదాల రణరంగం. సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ భీకర పేలుడు దేశ రాజధానిని కుదిపేసింది. ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇక చూడు, ఎర్రకోటే వీళ్ళ టార్గెట్. ఇప్పటికైనా దేశం పెద్ద ముత్తైదువులు, పెద్ద తలకాయలు కళ్ళు తెరువులు. ఎర్రకోట
భారత గౌరవానికి స్వాతంత్ర్య గాథకు ప్రతీక. కానీ ఉగ్రవాదుల దృష్టిలో ఇది ఎప్పటి నుంచో టార్గెట్. చూసిర్రా, ఎట్టుబడి ఎర్రకోటను ఆగం పట్టియాలి అనేది వాళ్ళ మనసులో బిర్రగా